హాయ్ ఫ్రెండ్స్, గరుడ ఆడియోస్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ ముందుకి కుమార్ ఆడియోస్ థండర్ మూడు బోర్డు అండి. ఇది 4 ట్రాన్సిస్టర్. ఈ బోర్డు నేను తెప్పించడానికి ఒక కారణం ఉంది. ఇంతకుముందు నేను చెప్పాను కంపల్సరిగా ఈ బోర్డు తెప్పించి మీకోసం వీడియో చేస్తానని. అయితే బోర్డు నేను తెప్పించి 2 నెలలు అవుతుంది. కాకపోతే కొంచెం ఇంటి పనుల మీద ఉండి బోర్డు అనేది అన్బాక్సింగ్ చేయలేకపోయాను. కాబట్టి ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను మీకోసం. అయితే ఈ బోర్డు కోసం పూర్తి డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటా. కాకపోతే నాది చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇక్కడ నుంచి డైలీ నా వీడియోస్ యూట్యూబ్లో వస్తుంటాయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ బోర్డు యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటన్నది మీకు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుందండి. ఇందులో ఒక మేజర్ ఇంపార్టెంట్ విషయం ఉందండి. అది ఏంటన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది ఈ బోర్డులు వేసి ఇది ఇంత వాట్స్ అంత వాట్స్ అని చెప్తున్నానండి. ఇక్కడ మీకు రియల్గా ఎంత వాట్స్ ఏంటి, కంపెనీ ఎంత ఇచ్చాడు ఏంటన్నది కూడా మీకు ఫుల్ డీటెయిల్స్గా చెప్తానండి. అన్బాక్సింగ్లోకి వెళ్తాను. ఈ బోర్డు యొక్క మోడల్ అండి KA2411 అండి. 4 ట్రాన్సిస్టర్ థండర్ మోనో బోర్డు అండి. దీనికి DC సప్లై వచ్చి 35 వోల్ట్స్ నుంచి 42 వోల్ట్స్ 6 యాంప్. 42 వోల్ట్స్ అయితే 6 యాంప్ వేసుకోవచ్చండి. 35 వోల్ట్స్ అయితే 8 యాంప్ 10 యాంప్ వరకు కూడా వేసుకోవచ్చండి. అయితే ఈ బాక్స్లోన 2 పీసులు వచ్చాయండి. 2 పీసులు, ఒక బాక్స్లో 2 పీసులు వచ్చాయండి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఇది ఒక పీస్ అండి, చూడండి. కుమార్ ఆడియోస్ మోడల్ నెంబరు చూడండి. ఇంకొకటి వచ్చి సేమ్ అండి. 2 బోర్డులు కూడా సేమ్ అండి. అయితే మాన్యువల్ ఏమి ఇవ్వలేదండి. ఇది మాన్యువల్, ఇది పేపర్ ఏం కూడా ఇవ్వలేదు. అయితే ఈ బోర్డులు ఎట్లా పనిచేస్తాయి ఏంటనేది కూడా మీకు పూర్తి చెప్తానండి. ఈ బోర్డు వచ్చండి థండర్ మూన్ అంటే రూమ్లా ఉంటుంది దీని బేస్ అని అర్థం. అయితే ఈ బోర్డు వచ్చండి 200 వాట్ అవుట్పుట్ వస్తుందండి. 200 వాట్ అవుట్పుట్ వస్తుంది. చాలామంది ఏమంటున్నారంటే 350 వాట్ 300 వాట్ అని ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చాలా వీడియోలు చూస్తున్నానండి. ప్రతి ఒక్కడు 300 వాట్ 350 వాట్ అవుట్పుట్ అండి. 300 వాట్కి 350 వాట్ అవుట్పుట్ వచ్చేస్తుందంటే నేను నమ్మలే. ఫస్ట్లో కూడా నేను ఒకప్పుడు నమ్మానండి. తర్వాత చూస్తే నమ్మలేదండి. ఎందుకంటే తర్వాత ఈ కుమార్ ఆడియోస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గరికి వెళ్ళానండి. నేను వెళ్ళి కనుక్కుంటే వాడే పక్కగా చెప్పాడు. ఏమని, 4 ohms అయితండి 200 వాట్ వస్తుంది. అది 2411 అవుతుంది. అదే 24 ఇంకోటి ఉందండి బిర్జీ మోడ్. ఆ బిర్జీ మోడ్ వచ్చండి 220 వాట్ వస్తుందండి బిర్జీ మోడ్. అయితే ఇది 200 వాట్ వచ్చింది ఎట్లా అంటే 8 ohms వేసుకుంటే 120 వాట్ మాత్రం వస్తుందండి.
8 ounce సబ్ ఊపర్ వేసుకున్నాను 120 వాట్. అదే 4 ounce సబ్ ఊపర్ వేసుకున్నాం అనుకోండి 200 వాట్ వస్తుందండి 4 ounceలో అయితే. మళ్ళీ మనకు చాలా జనం ఇవి ఊపర్లో వేస్తున్నారు, జేబిఎల్ వేసేస్తున్నారు అని. జేబిఎల్కి అయితే పర్లేదండి, ఎందుకంటే జేబిఎల్ 325 వాట్ ఆర్ఎంఎస్ అండి అది ఉంది. కానీ సోనీకి ఇలాంటివి వాడేటప్పుడు మాత్రం కొంచెం దీని మీద 6 ట్రాన్సిస్టర్లు తీసుకుంటండి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందండి. అయితే సోనీ కూడా దీని మీద వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే కొంచెం రూమ్ చిన్న సైజు ఇలాగ ఉంటే మాత్రం పర్లేదండి, దీని పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. లేదు రూమ్ పెద్ద సైజ్ అంత మాత్రం కంపల్సరీగా 6 ట్రాన్సిస్టర్లు కదా. నేనే కాదు ఎవరైనా 6 ట్రాన్సిస్టర్లోకి వెళ్ళిపోయింది, ఎక్సలెంట్గా ఉంటుందండి సౌండ్ సిస్టమ్. తర్వాత నేను ఇది 200 వాట్ అని అంటున్నాను, అబద్ధం చెప్తానని మీరు అనుకుంటున్నారు, నిజమండి. అది కూడా మీకు వాడు ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినాడు, ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినాడు మాన్యువల్ పేపర్ చూపిస్తానండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కుమరాడు వేసి డేటా సీట్ అనేది మోడల్ నెంబర్ చూడండి 2411. అయితే ఈ బోర్డు అవుట్పుట్ 200 వాట్ వస్తుందండి. 4 ounceలో అయితే 200 వాట్ వస్తుందండి. అదే 8 ounceలో అయితే 120 వాట్ వస్తుంది. మరి చాలామంది వీడియోల్లో 350 వాట్ అవుట్పుట్ వస్తుందని, తర్వాత ఏమో 300 వాట్ అవుట్పుట్ వస్తుందని చాలామంది చెప్తున్నారు. దయచేసి ఫ్రెండ్స్ ఎవరైనా 300 వాట్ అవుట్పుట్ అంటే నమ్మకండి, ఎందుకంటే 300 వాట్ అవుట్పుట్ రావాలంటే కంపల్సరీగా 6 ట్రాన్సిస్టర్లు ఉండాలి. లేదు 4 ట్రాన్సిస్టర్లు వస్తున్నాయంటే అవి ఈ ట్రాన్సిస్టర్లో రాదండి, దానికి వేరే ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. ఆ ట్రాన్సిస్టర్లో అయితే 300 వాట్ ఈజీగా వస్తుంది. కాబట్టి అందరూ మీరందరూ చూడాలని, కేవలం మీరు చూడాలని ఈ డేటా షీటు ఓపెన్ చేస్తానంటే మీ అందరి కోసం ఈ బోర్డు అన్బాక్సింగ్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని ఈ బోర్డు అన్బాక్సింగ్ చేశానండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలామంది ఏ విధంగా మీకు వాట్స్ ఇవన్నీ ఈ విధంగా చాలామంది మోసం చేస్తున్నారు. డబ్బులు ఊరికే రావాలి, కాస్త చూసి చేయించుకోండి. అలాగే ఈ బోర్డు కోసం పూర్తి ఇన్ఫర్మేషన్ మీతో పంచుకుంటానని అనుకుంటున్నాను. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక పైన ఎవరైనా హోమ్ థియేటర్లు కానీ, సబ్ ఊపర్ బాక్సులు కానీ, సెంటర్ ఛానల్ బాక్సులు కానీ, సరౌండ్ బాక్సులు కానీ, ఫ్లోర్ స్టాండ్ బాక్సులు కానీ ఏమైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే అండి 5.1, 7.1 అలాగే 9.1 ఏ హోమ్ థియేటర్ అయినా మీ అందరికీ తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ పరంగా ఇవ్వగలనండి. సరే, మరి నేనేమైనా తప్పుగా మాట్లాడినట్లయితే క్షమించండి. అలాగే మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఇంతటితో ముగిస్తున్నానండి.